హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కార్తీక మాసంలో అందరు నోములు చేస్తారు. వారి కోసం 30 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల చక్కెర వేసుకొని అదే కప్పుతో 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. చక్కెర కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. కరిగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు బియ్యపు పిండి, 1/2 కప్పు రవ్వ, కొద్దిగంత ఇలాచి పొడి వేసుకోవాలి. మనం చల్లార్చుకున్న చక్కెర పాకంని కూడా తీసుకొని పిండిలో కొద్దిగా పోస్తూ మనం ముద్దలాగా చేసుకోవాలి. కొద్దిగా పోస్తూనే చేయండి. కొంతమంది పాకంలోనే పిండిని వేస్తారు. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. అలా పిండిని ముద్దలా చేసుకున్న తర్వాత చిన్న ముద్దలా తీసుకొని నెయ్యిని చేయికి రాసుకొని ఒక క్లాత్ మీద కానీ కవర్ పైన కానీ ఇలా నొత్తుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న బూరెల్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. 2 మినిట్స్ వరకు కదపకుండా ఉండాలి. తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి లోపల కూడా ఉడుకుతుంది, బయట కూడా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి, 30 మినిట్స్లో చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.